నమస్తే, వెల్కమ్ టు కుమార్ టాక్స్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ ఉలిక్కిపడేలా చేసిన అంశం తిరుమల లడ్డూ వివాదం. గోవిందుడి ప్రసాదంలో అపచారం జరిగిందా, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా అనే వార్త వేగంగా వ్యాపించింది. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ వైకుంఠం తిరుమల. ఆ వెంకటేశ్వరుడి ప్రసాదం అంటే భక్తులకు పరమ పవిత్రం. కానీ గత వైసీపీ హయాంలో ఆ లడ్డూ పవిత్రతపై జరిగిన దాడి, అపచారం ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ రూపంలో బయటపడుతోంది. అది నెయ్యే కాదు, 100% రసాయన మిశ్రమమని సిట్ తేల్చేసింది. వైసీపీ మాత్రం చూశారుగా, నెయ్యిలో కొవ్వు లేదంటూ సంబరపడిపోతుంది. అసలు కెమికల్తో చేశారు కదా అని కూటమి నేతలు ప్రశ్నిస్తే కొవ్వెక్కడుంది అని ఎదురు ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసింది. చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేయడం చూస్తే ఎదురుదాడి చేయడంలోనూ, డైవర్షన్ పాలిటిక్స్లోనూ వైసీపీ నేతలు పిహెచ్డీ చేశారన్న కూటమి నేతల విమర్శలు వాస్తవమేనా? అసలు సిట్ ఛార్జ్షీట్లో ఏముంది? ఎన్డీడీబీ ఏం చెప్పింది? హిందువులకు ఎంతో పవిత్రమైన తిరుమలను ఓ పద్ధతి ప్రకారం విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారా? వాటికన్ సిటీని తిరుమల మించిపోయిందన్న అక్కస్తోనే ఇదంతా చేస్తున్నారా? సెల్ఫ్ డిఫెన్స్ కోసం వైసీపీ నేతలు బూతులతో ఈ టాపిక్ను డైవర్ట్ చేయాలనుకున్నారా? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చేద్దాం.